ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనద్దం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా. ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ రెడీ అండి. ఓకే, వాకిట్లో ఉన్నాయి. అగా ఫాలో మీ. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంటుగా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు. అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మామూలు దోమలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు, ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండి రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ వెళ్ళు. కమాన్, నేను ఇంటికి వెళ్తాను. కమాన్. మరి కుక్క లేదనే గానీ డౌటు. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్ ప్రొసీడ్. 1 2 3 గో. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేనేం పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు? పట్ట పగల పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టికల్స్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే, సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. నోరెత్తావా నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి ఎక్కలేదు? నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. గోడ కుర్చీ వెద్దు కానీ. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చీ చేయటం నలుగురిలో నామోషంగా ఉంటుందేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. గోడ కుర్చీ చేస్తా పద. ఈ టైంలో కృష్ణవేణిని కలవడం అంత అవసరమా? నేను బాగా డిస్టర్బ్ అయ్యాను రా. వాళ్ళ నాన్న చూస్తే మనం డిస్టర్బ్ అవుతారా? వాళ్ళ నాన్న నిద్రలేపు నువ్వు చెప్తావా? రండి. వాళ్ళ అబ్బకు దొరుకుతాం అనుకుంటే కుక్కకు దొరికామేంట్రా? ఈ కుక్క అరవట్లేదేంట్రా? మూగదేమో. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. అంటే పిచ్చి కుక్క కాదు, ఇంటి కుక్క. ఓ బాగుంది. ఎంత మంచి కుక్కరా. మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని ఎంత డీసెంట్ గా వెళ్ళిపోయింది. రే, ఇలాంటి కుక్క ఇంటికి ఒకటి ఉంటే చాలరా, దొంగలకి ఈజీగా ఉంటుంది. అయితే నాకు కృష్ణవేణికి పెళ్ళైన తర్వాత దీని ఉద్యోగం కట్. రే పాపం రా, కుక్క పాపం. మంచి కుక్క రా. అమ్మ దొంగ ముండ కుక్క ఇంటి ఓనర్ పిలుచుకొచ్చిందిరా. ఇది కుక్క మనిషా? సాటి మనిషికి ద్రోహం చేయడానికి. నమస్తే అంకుల్. అంకుల్ గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? గుడ్ నైట్ అంకుల్, వస్తాము పదండ్రా. అంకుల్ మా ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాం అంతే. నకరాలు చేస్తున్నారా? నిజం చెప్పకపోతే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అబ్బో పోలీసులా? రే వంశీ. అంకుల్ మేము కృష్ణవేణి కోసం వచ్చాం. కృష్ణవేణి కోసం వచ్చారా? అమ్మా కృష్ణవేణి, కృష్ణవేణి. ఏం డాడీ? వీళ్ళు నీకు తెలుసా అమ్మా? హాయ్. తెలుసు డాడీ. అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యుండి గోడ దూకేందుకు వచ్చారయ్యా? అంటే రేపు నేను కాలేజ్లో కలుస్తాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్ పాపా. వెళ్ళండి. ఇదిగో వాచ్మ్యాన్, ఆ గేట్ ఓపెన్ చేయి. వచ్చేటప్పుడు ఎలా వచ్చారా? వాల్ జంప్ అంకుల్. సేమ్ వాల్ సేమ్ జంప్. వస్తాను. రావద్దు.
బాగున్నారా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. అమ్మ వాళ్ళంతా బాగున్నారా? రా 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 వెళ్తూ మాట్లాడుకుందాం రా. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం చదువుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఆగు, బంగారు లాంటి అమ్మాయిని గుద్దేశావు. సునకానందమా? సునకానందమా? చూడండి, చాలా తప్పు మాడుతాను మీరు. అమ్మాయి ఎటువైపు నడిచేస్తుంటే క్యాజువల్గా తగిలింది. దయచేసి మీరు ఎక్కువ చేయకండి ప్లీజ్. క్యాజువల్ గా మరి నన్ను ఎందుకు క్యాజువల్ గా గుద్దలేదు? అంటే నేను అటువైపు వస్తాను కదా, అందువల్ల కుదరలేదు. ఆపు ఆపు ఆపు. ఇంతమంది రోడ్డు మీద వస్తూ వెళ్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు క్యాజువల్ గా గుద్దలేదు? మా అమ్మాయినే ఎందుకు గుద్దావు? అమ్మాయి అందంగా స్మార్ట్ గా ఉందనా? ఈ అమ్మాయి అందంగా స్మార్ట్ గా ఉంటారా? నాకైతే చండాలంగా ఉంది. ఈ టైప్ ఫేస్ నా జీవితంలో చూడలేదు. ఈ ఫేస్ నీకు చండాలంగా ఉందా? రైట్. అసలు నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చూసుకుంటానే. ఆ ముక్కు చూడు, ఆ కళ్ళు చూడు, అసలు ఆ రంగు చూడవయ్యా బాబు, బంగారు బొమ్మలా లేదు. సారీ, తప్పైపోయింది బామ్మగారు, క్షమించండి, వదిలేండి. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? గీతలో శ్రీకృష్ణుడు గుద్దిన సారీ చెప్పమన్నాడు కదా, చెప్పేశాను. ఓకే, ప్లీజ్. కృష్ణ, నీకు కన్ను కొట్టి వెళ్తున్నాడే. నిజంగానే బామ్మగారు? ఆ కృష్ణుడి మీద కొట్టు తల్లి. మిస్టర్, హలో, నిన్నే. ఏరా హీరోని అనుకుంటున్నావా? నీ తెలవాలనుకుంటా మన వెనకపోంటే అన్నున్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. మొత్తమై కొన్నావా? కొట్టుకొచ్చా. అబ్దుల్లాని చంపింది నేనే కదా, దీంతోనే చెప్పాను. అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పాను, సదాన్ని కూడా చంపుతున్నాను. అమ్మా, ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఎత్తున్నాడు అనుకున్నా. సదాగాని చంపేశాడు. చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు. చూసినాడు నాకు వచ్చిన దెబ్బలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు. ఒరే గులాబ్, నీలో ఉండాలా, స్టేటే మారిపోవాలా? అన్నా, ఏ ఊరన్నా మంది? అవసరమా? అది ఇదే ఊరు. జనగామన్నా? జనగామా మాది హైదరాబాద్ అయ్యా. ఏదైనా పని మీద వచ్చినావా అన్నా? పారిపోయి వచ్చినా. అవునన్నా, సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారంట కదా, నీకేమైనా ఎరికేనా? నాకేం ఎరకలే. ఇప్పటిదాకా అన్న మనుషులు గేడనే తిరిగిపోయిండ్రన్నా. ఇప్పటిదాకా గీడనే తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకే తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. అదే చూపు, నా కోసం సిటీయే కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా. ఎవరు దొరకండి రా, నేను దొరకండి రే. మళ్ళీ హైదరాబాద్ నేను నందిని గారు. నువ్వా? నేను లోపలికి ఎవరు పంపించారు? నా నందిని కలవడానికి రాలేదు, ఈ ఆర్ఫనేజ్ సెక్రటరీ నందిని గారిని కలవడానికి వచ్చాను. హరి, డోంట్ ఇరిటేట్ మీ. బాబు కూర్చో. చెప్పాగా, పర్సనల్ పని మీద రాలేదు. ఈ అనాథని మీ అనాథాశ్రమంలో చేర్చడానికి వచ్చాను. వీడు కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లో నాకు దొరికాడు. నేను కూర్చోచ్చా? థ్యాంక్ యూ. నీది అసలే చాలా గొప్ప హృదయం, అందుకే ఈ పిల్లాన్ని మీ స్కూల్లో జాయిన్ చేసుకుంటామని తీసుకొచ్చాను. బాబు, నీ పేరేంటి? హరిశ్చంద్ర. నేను అడిగింది నీ పేరు కాదు, బాబు పేరు. విధి విచిత్రం, వాడి పేరు హరిశ్చంద్రే. ఏం బాబు, నీ పేరు అదే కదా? 5 స్టార్ చాక్లెట్ కొనిస్తావా? 5 స్టారా? అదే అదే, ఆకలేస్తుందంటే 5 స్టార్ చాక్లెట్ కొనిపెట్టాను. నేను చేసిన చిన్న తప్పే కదా నందిని, అదే సిగరెట్ కాల్చడం. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతోంది. అయినా నీ గురించి ఎవరికి కావాలి? కుర్రాడి గురించి చెప్పు. కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లోంచి నా ఒళ్ళో పడ్డాడు. ఆయన ఇది గొప్ప హృదయంగా, అందుకని దగ్గర తీసుకొచ్చాను. ఇంతకన్నా అబ్బాయి గురించి ఇంకేమి డీటెయిల్స్ లేవా? అనాథ పిల్లలకి ఇంతకన్నా డీటెయిల్స్ ఏముంటాయి నందిని? చిన్న సిగరెట్టే. వీడి మీద జాలిపడు, నా మీద జాలిపడు. వీడిని దీవించు, నన్ను క్షమించు. అసలు తప్పు చేయడం ఎందుకు, క్షమించమని అడగటం ఎందుకు? తప్పంతా నీదే. సిగరెట్ కాల్చేవాళ్ళని స్పీచ్ ఇమ్మని అడిగావు. సిగరెట్ ఎలా కాల్చాలి, కాలిస్తే ఎలా మాలని తెలుసుకుందాం ఉద్దేశంతో కాల్చాను. ఫస్ట్ టైం. తప్ప? నువ్వు ఇంకేం నాకు చెప్పక్కర్లేదు. ఏరా, నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? అనాథని చెప్తే 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా అని చెప్పాను. చాక్లెట్ల కోసం నేను బతుకుండగానే అనాథని చెప్తావా? తప్ప, మళ్ళీ చెప్పకూడదు. అనాథని చెప్పా. చాక్లెట్లు వచ్చిన సారీ నందిని, మీ ఆఫీస్ లో ప్యూన్ కొడుకని తెలియక తీసుకొచ్చాను. నిన్ను కలవడానికి వేరే మార్గం లేక అలా చేశాను. ఈసారి నిజమే నన్ను తీసుకొస్తాను. నందిని రానా?
అంటే వచ్చేస్తున్నాను వచ్చేసా. నాకు తెలిసిన మెకానిజం ఓ 10,000కు హెల్ప్ అయింది. పెళ్లిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే నేనైతే రాత్రి మగళ్ళు ఆటో నడిపి ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1 lakh అనమాట. అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీరా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. మేరా భారత్ మహాన్. హలో నమస్తే టాటా సెల్యులార్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే చండాలంగా. ఏందయ్యా ఏంది అలా బిగిసిపోయారు రోళ్ళకర్ర మింగినోళ్ళలాగా? నవ్వండే. మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మొగాల్లో ఎప్పుడు సిరునవ్వు చూడాలనుకుంటానయ్యా చండాలంగా. నవ్వరైంది. అమ్మయ్యా నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి వచ్చాననుకున్నారు కదా, అంత మాత్రం కాదయ్యా. మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ చూపు చూసిపోదామని వచ్చా చండాలంగా. మాకు ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయండి. అయితే ఓకే, అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో, దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావా లేదా అని. అన్నట్టు ఇదిగో ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా? చికెన్ బిర్యానీయా? ఈ రోజు పంపించలేదే. నిన్న పంపించిందా? నిన్న పాయసం గారెలు పంపించింది. పాయసము గారెలు పంపించిందా? పంపుద్ది. ఎంతైనా మీ అక్క కదా చండాలంగా. ఇదిగో నా పెళ్ళం మీకు అక్క అయినప్పుడు నేను మీకు బావనవుతాను కదా, ఏమంటారు? ఒక్కసారి నోరారా బావా అని పిలవండియ్యా చండాలంగా. బావగారు అంత నీచంగానా? షై నువ్వు అనవయ్యా బావు. అబ్బో అది పిలుపులో లేదో. యో ఒక్కసారి బావా అని పిలవండియ్యా. బెజవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపులేందయ్యా. ఇదిగో అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా అనండి. వారిని దుంపదగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా, గుండె జివ్వు మంది. అయినా మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా, పిల్ల పీసా అందరినీ మీలోనే చూసుకుంటాం చండాలంగా. మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్. ఇదిగో సారీ ఏందయ్యా, బావా అని పిలవచ్చుగా చండాలంగా. అదే బావా. అబ్బా బావా అంటే సమ్మగా ఉందయ్యా. ఇదిగో చాయే పండగ వస్తుంది కదా, ఇంటికి రిపేర్లు చేయిస్తా, బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా, గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా, ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా. బావా పని ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే. ఎయిర్ కూలర్ ఏందయ్యా, ఏకంగా ఏసీ పెట్టి తలపో. మన లెవెల్కి ఏసీ ఎక్కువేమో. ఇదిగో ఏందే ఇదే, మీరు ఎవరు బావమరుదులు? మీ బావ ఎవరు? కొండలరావు. అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. బావగారి జేబులో చేయి పెడతావింది, చేతి వచ్చిన పని పూర్తయింది వస్తా. బామ్మగారు ఏంటి నర్స్ మరి ఎంత మూడు సరసం? ఈ నర్స్ ఎవరు? అందుకే డాక్టర్లు నర్సులతో పెట్టుకోకూడదు. ఏది కాలో ఏది నిజమో తెలియదు, కలజోడు పెట్టుకుంటారు కానీ. డాక్టర్ గారు బామ్మగారిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏం వినిపించదో ఏంటో. ఇప్పుడు ఎలా? వెరీ గుడ్. వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి? మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను. సరే పదండి. నీకెందుకమ్మా శ్రమ, కాపలా కాసి కాసి అలిసిపోయావు. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానుగా. వెళ్ళు పడుకోమ్మా. మరీ అంత స్పీడ్గా వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం? బావగారు హలో లేడీస్ ఈవ్ టీజింగ్ చేస్తున్నావా? ఈవ్ టీజింగ్? ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదలవా? అబ్బా మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు నిన్ను. నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. హాయ్ గాయ్స్, నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి. మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్లా బాగా కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నావని అలా ఫిక్స్ అయ్యాం. హాయ్ అనొచ్చు. అనరా సార్? అది నేను అంటున్నానుగా, నువ్వు అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. కూర్చో. రానలేకపోయా. కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా,
అలాంటి వాళ్ళు చనువు ఇచ్చినా తీసుకోకూడదు. ఏడుసు పిరికి ఏదో. ఇక పాయింట్కి వస్తే రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్, ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్, క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీసీ పంపించేస్తాను. పంపిస్తావు. యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతి నికేతన్ గురించి విన్నారా? An open air school అనే పాఠం చదివారా? I read. Tagore is a mature writer. Exactly. కనీసం టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా? అబ్బా పిండేశారు. ఎంత గ్రిప్పు సబ్జెక్ట్ పైన. బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు, చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు. ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఈ కాలేజీ మొత్తం కెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా. కమిట్మెంట్ తో పని చేస్తున్నాం ఇక్కడ. ఎలా వినపడింది బా? నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్తో అంటే వినపడదేంటి? రిషి, నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డా? డీటెయిల్స్ కనుక్కోలేదు. ఎందుకు? ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్. నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకరన్నతో గొడవ పడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. నరేంద్ర అన్నెట్లాగో చంపేస్తాడు. నడు. ఇదిగా లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందాలండి, నేను వెనకాల వస్తాను. వెనకకించి పారిపోతే నువ్వు ముందు నాడు నీ వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏం చేద్దామా? సారు అన్నా, శంకర్ అన్నా, నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ని. ఆ కాలేజే కాదు ఈ సిటీయే నాది. గస్ ఉంటుంది నా మనుషుల్ని కొడతావురా? చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు? తెలీదు సార్. చైర్మన్ ఎవరో తెలవకుండా చేరినవరా కాలేజీలో? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదన్నా? గదా చెప్పినాం. మళ్ళా సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లీకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్? రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలు మనకేంటి మరి? నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది. వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. రొట్టెదో గట్లెట్స్ పెట్టినా? అరే చో, ఎప్పుడు చూడు అన్నా సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. ఇన్నారా ఆడెంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నరా? నిజంగా తెలియదు సార్. తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్నా సారు అని పిలవంగా వినాలనుకుంది. దాని బ్యాట్ల వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే, ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు. విన్నవా? అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మారాడ్రా. అందరికి ప్యాక్ ఇచ్చేస్తా. సైలెన్స్. పేషెంట్ ఉన్నారు కదా? అవును, మీరంతా ఎవరు? బ్లడ్ డొనేట్ చేద్దామని. వెరీ గుడ్. ఎన్ని యూనిట్లు ఇస్తారు? జస్ట్ 2 buckets. వాట్? ఈ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటది. షట్ అప్. పేషెంట్ నర్సు, నాకు కూడా పక్కన బెడ్ రెడీ చేయి బాబోయ్. ఓకేరా. బండోడా నిన్ను రే, అందరూ కరెక్ట్ గానే ఉన్నారు కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మ్యాచ్ ఓడిపోయిన విషయం వాడికి తెలియకూడదు. నువ్వు లోపలికి వచ్చి ఎలా మాట్లాడుతున్నావు? ఏంట్రా వాళ్ళతో నీకు గుసగుసలేంటి? లేదురా, పేషెంట్కి ఎప్పుడు హార్లిక్స్ ఇస్తున్నారు. ఏ హాఫ్ క్వార్టర్ అయితే హ్యాపీగా నిద్రపోతారు కదా అని చెప్తా. నువ్వు తొందరగా రెడీ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఆడాలిరా. అవునరా, నువ్వు లేని మన టీము టెండూల్కర్ లేని క్రికెట్ టీమ్ లో తయారైంది. అమ్మయ్యా, ఎలాగలా మనం ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యాం. అవునా? ఎన్ని గోల్స్ వేసారా? ఏంట్రా వాడు 2 అంటాడు, ఇటు 3 అంటాడు. అవునరా, ఇటు 2 వేసాడు, ఇటు 3 వేసాడు. ఇలా చాలా ఏహం. ఎన్ని బట్టి గుర్తుంటా చెప్పు. ఈడు కొట్టిన బాల్ కోసం ఇంకా గ్రౌండ్ బయట ఎదుగుతున్నారు తెలుసా? నిజం రా, కప్పు కూడా ఇచ్చారు.
ఎరా ఇంకో 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకా పెద్ద కప్పు వచ్చేది కదా. డబ్బు సరిపోలేదురా. ఒరే కనీసం ఉడిపి హోటల్లో వేసి అల్లం చట్నీ అంత మెదడన్నా లేదురా. బిల్లు లోనెడతావా? ఒరే అసలు ఈ ఐడియా ఇచ్చింది ఇదే. సారీ రా, నువ్వు ఉన్న పరిస్థితిలో ఓడిపోయావని చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పావు. రే అవన్నీ మర్చిపోండిరా. నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడదాం, డెఫినెట్ గా గెలుస్తాం. ఏ మనం కలిసినంత కాలం ఎప్పుడు ఓడిపోవరా. చాలా బాగా చెప్పారా.